మంత్రి గారు కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా మరి ఇది గిగ్ వర్కర్ చేస్తున్న చాలా సంతోషం. నిన్న ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ధర్నా పెద్ద ఎత్తున ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎత్తేసి కంపల్సరీ కార్పొరేషన్ చేయమని అంటారు అధ్యక్ష. దీంట్లో మనకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇచ్చే శాలరీ మీద 21 శాలరీ మీద 21,500 శాలరీ ఇస్తే వాళ్ళకి కేవలం 13,000 పోతా ఉన్నాయి. 8,000 రూపాయలు తగ్గుతా ఉన్నాయి. 8,000 ఇంటూ 5 లక్షల మంది అంటే 400 కోట్లు. ప్రతి నెల 400 కోట్లు కుంభకోణం లేక అవుతుంది. 400 కోట్లు ఇంటూ నీకు సంవత్సరం అంటే 5,000 కోట్లు కుంభకోణం లేక అవుతుంది అధ్యక్ష. దీన్ని 100% మీరు చేయాలి. అదేవిధంగా ఆధార్ లింక్ పెడితే 60,000 మంది డూప్లికేషన్ వచ్చేదాకా 12 సంవత్సరాల నుండి ఈ 60,000 మంది శాలరీ ఎవరు తీసుకున్నారు? వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోవట్లేరు? కనీసము ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో చాలా మంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా మంది పనిచేసి అన్ని ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు సానుభూతి ఉన్నది? గిగ్ వర్కర్ చేస్తున్నారు, చాలా సంతోషం. వాళ్ళతో పాటు కాంట్రాక్టు వీళ్ళను ఎట్టి బస్సుల మీ ద్వారా కోరుతా ఉన్నాను. వాళ్ళు కూడా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే 1,20,00,000 ఇస్తా ఉన్నాము, వీళ్ళకు కూడా 60 లక్షల్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కేవలం 3,000 అవుతుంది అధ్యక్ష. సంవత్సరానికి 3,000 అవుతుంది. మీ శాలరీ డిడక్షన్ చేసుకుంటారా, డైరెక్ట్ ఇస్తారా, దానికి ఏది చేసినా కానీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్స్ కూడా అధ్యక్ష, ఆశా వర్కర్స్ కూడా